హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జస్ట్ 10th క్లాస్ అర్హతతోటి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి ప్రతి సంవత్సరం విడుదలవుతూ ఉంటుంది. అయితే 3 ఇయర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. 2018లో 58,000 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఈ నెల 25వ తేదీన ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. ఈ నోటిఫికేషన్లో దాదాపుగా 1,27,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వేకెన్సీస్ లిస్ట్ అనేది పార్లమెంట్లో తెలపడం జరిగింది. సో ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ ద్వారా భర్తీ చేసేటువంటి బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, రైఫిల్ మ్యాన్తో పాటు ఇతర ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఆయన అయితే పార్లమెంట్లో తెలపడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్స్ని చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ డేస్లో మీరు ఆ పర్టికులర్ టైమింగ్స్లో ఎన్రోల్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయండి. మీకు రైల్వే గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు ఉంటాయి. అలాగే వాటికి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీరు అవైలబిలిటీలోకి తెచ్చుకోవచ్చు. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ 1 మంత్కి తీసుకోండి. ఆ తర్వాత నచ్చినట్లయితే 3 మంత్స్, 6 మంత్స్కి తీసుకోండి. తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. చాలా మంచి ఆపర్చునిటీ, టాప్ ఎడ్యుకేటర్స్ తోటి చెప్తారు. అలాగే ఈ యొక్క ఫ్రీ మాక్ టెస్ట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ అలాగే రైఫిల్మెన్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 25వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. దీనికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఏమీ అవసరం లేదు. 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 23 సంవత్సరాలు వయసు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీస్ 28 ఇయర్స్ ఉన్నటువంటి వారు, ఓబీసీస్ 26 ఇయర్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో ఈ నెల 25వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి 2018లో నోటిఫికేషన్ విడుదలైనప్పుడు 58,000 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో 2020లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది 1,27,000 ఖాళీలతోటి విడుదల కాబోతోంది అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వక సమాధానం అయితే దీనికి సంబంధించి మనకి పార్లమెంటు సమావేశాల్లో ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పార్లమెంట్ సమావేశాల్లో ఆయన చెప్పినటువంటి విషయాలు ఒకసారి చూద్దాము. సో పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర సాయుధ బలగాల్లో 1,00,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వక సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. అత్యధికంగా ఉన్నటువంటి వేకెన్సీస్లో అత్యధికంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFలో 28,926 పోస్టులు, సిఆర్పిఎఫ్లో 26,506 పోస్టులు, ఇంకా సిఐఎస్ఎఫ్లో 23,906 పోస్టులు, ఇంకా ఎస్ఎస్బిలో అంటే సశస్త్ర సీమాబల్ అంటారు. సో ఎస్ఎస్బిలో 18,643 పోస్టులు, ఇంకా ఐటీబీపీలో 5,784 పోస్టులు, ఇంకా అస్సాం రైఫిల్స్లో 7,328 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించడం జరిగింది. వీటిలో ఎక్కువగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ స్థాయి పోస్టులే ఎక్కువగా ఉన్నట్లు ఆయన అయితే తెలిపారు. సో దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది 100 మార్క్స్కి మీకు 1.5 అవర్లో మీరు దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 100 మార్కులకి సంబంధించి మీరు అలాగే దీనికి సంబంధించిన ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 35% మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి అయితే 33% మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. అంటే 100కి 33 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు. అదే
జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 100కి 35 మార్కులు వస్తే క్వాలిఫై అవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఉండేటువంటి సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, అలాగే యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్ కూడా మనకి అడగడం జరుగుతుంది. ఈ 4 టాపిక్ల నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున మనకి 4 టాపిక్స్ని కవర్ చేస్తూ 100 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి యొక్క ఎగ్జామినేషన్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లోనే రాయాల్సి ఉంటుంది. ఇది ఓఎంఆర్ బేస్డ్ కాదు, ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ అయ్యి ఇందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్కి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ పురుష అభ్యర్థులు వచ్చేసి 5 కిలోమీటర్లని 24 నిమిషాల్లో, అదే మహిళలు అయితే 1.6 కిలోమీటర్లని 8.5 నిమిషాల్లో మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి, అదే ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వచ్చేసి 80/5 ఉండాలి అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన వీడియో అయితే నేను ఆల్రెడీ చేశాను. అయితే దీనికి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలనేటువంటి వీడియో కూడా నేను చేయడం జరిగింది. సో దానికి సంబంధించి నేను ఈ వీడియో లింక్ని అయితే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసి మీరు బుక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూడండి. అవన్నీ కూడా 100% స్టాండర్డ్ బుక్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా అందరూ కూడా ఫాలో అయ్యేటువంటి బుక్స్ అనమాట. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి వీటికి సంబంధించి బుక్స్ అయితే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఆ బుక్స్ మీరు కనుక తెచ్చుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టులో ఉంటుందని చెప్పేసి మనకి ఎస్ఎస్సి ఆల్రెడీ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్టు 2 నుంచి దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క 4-5 మంత్స్లోనే మీరు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.